నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం నా పేరు నాగిని ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ బసవతారకం ఆసుపత్రి అభివృద్ధికి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డికి బాలయ్య విజ్ఞప్తి ఓకే అన్న సీఎం నెల రోజుల్లోగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం మంత్రి రాంప్రసాద్ రెడ్డి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు నాసిరకం మద్యమే వైసీపీ ఓటమికి ప్రధాన కారణమని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వ్యక్తం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర హోంమంత్రి అనిత తదితరులు క్యాన్సర్ మహమ్మారి ప్రజలను పట్టిపీడిస్తుందని బసవతారకం ఆసుపత్రి చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆసుపత్రి వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆసుపత్రి సేవల విస్తరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి సహకారం కోరగానే అంగీకరించారని చెప్పారు. దాతల సహకారంతో ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకుందని తెలిపారు. సేవలను మరింత విస్తరించాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ రామనాగేశ్వరరావు గారు, శ్రీ నూరి దత్తాత్రేయుడు గారు, శ్రీ జేఎస్ఆర్ ప్రసాద్ గారు, శ్రీ భరత్ గారు, సిఇఓ గారు కృష్ణ గారికి, అలాగే మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, గౌరవనీయులైన అతిథులు, లేడీస్ అండ్ జెంట్మెన్ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను. ఈ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క 24వ ఈ యొక్క వార్షికోత్సవ సంబరాలకు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ఉత్సవాలలో పాల్గొంటున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీ యువనేత, అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యువనేత అందరికీ ఒక ఆదర్శం, పోరాట పటిమ కల ఒక నాయకుడిని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ఆయన్ని, అంటే యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గన్సెట్టిపాలెంలో సినీ నటి కరాటే కళ్యాణి ఆందోళనకు దిగారు. గో సంరక్షకులు శ్రీకాకుళం జిల్లా నర్సంపేటలో పట్టుకున్న 60 గోవులతో ఉన్న లారీని గోశాలకు బదులుగా కబేళాలకు పోలీసులు తరలించారంటూ కళ్యాణి ఆరోపించారు. కబేళాను సీజ్ చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని బైఠాయించారు. రికార్డులను పరిశీలించి గోవులు ఎక్కడికి వెళ్తున్నాయో చెప్పాలని పోలీసులను డిమాండ్ చేశారు. సార్ అది మేము పంపిస్తాం సార్, మాకు కావాల్సింది కాదు సార్, ఎక్కడికి సీజ్ చేయించండి సార్. ఇది సార్ 3 ముందు పంపించిన మేమే సార్, అవి నాకు కావాలి. ఆ గోవులు కూడా తీసుకెళ్తాను సార్, వాళ్ళు ఇమ్మన్నారు సార్. వెళ్ళి అడగాలి సార్, ఇక్కడ అందుకే వచ్చాను ఇవాళ సార్. ఆయన నక్కపల్లి కాదు సార్, ఆయన రణస్థలం, మన రణస్థలం దగ్గర నర్సన్నపేట సిఐ సార్. ఆయన పోలీసులు ఎక్కడికి ఎందుకు పంపించండి? నా దగ్గర రికార్డు ఉంది, ఏదంటే రికార్డు ఇప్పుడు మీకు వినిపిస్తాను వినండి. నేను ఆయనకి ఏం చెప్పాను, సీఏ గారికి, నక్కపల్లి సీఏ గారికి, నా దగ్గర రికార్డు ఉంది, ఇక్కడికి వస్తే నేను ధర్నా చేస్తానని చెప్పి నా మాట మీద నేను ఉన్నా. ఆయన ఎందుకు ఇక్కడ పంపించారు? కరాటే కళ్యాణి సార్, మూవీ ఆర్టిస్ట్, హిందూ యాక్టివిస్ట్, నేను బీజేపీ ధార్మిక లీడరు. నేను రమ్మంటే ఇప్పుడు వస్తాను, పక్కన విజయనగరం దగ్గర 100 కిలోమీటర్లు ఎంతసేపు మాత. ఈ రోజు నేను ఇక్కడికి, నేను హైదరాబాద్ లో ఉన్నా కూడా, నేను హైదరాబాద్ నుంచి కూడా మానిటరింగ్ చేస్తూ ఇక్కడ మా గోరక్షకులు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు నర్సన్పేట నుంచి లాస్ట్ 2 months కిందట నేను ఇక్కడ 150 గోమాతలను పంపించడం జరిగింది. నర్సన్పేట నుంచి సీఏ గారు ఇక్కడికి వద్దన్నా కూడా ఇక్కడికే పంపించారు. మళ్ళీ 4 రోజుల తర్వాత మేము వచ్చి అడిగితే ఇక్కడ గోమాతలు లేవు. అప్పటికే మాకు అర్థం ఏదో దొంగతనం ఏదో జరుగుతుంది, దొంగ గోశాలలాగా ఉందని ఫీల్ అయ్యాం. సో తర్వాత మేము ఆ తర్వాత అలా కొన్ని పంపిస్తూ ఉన్నాము, టైం వచ్చినప్పుడు చూద్దామని అనుకున్నాం. ఈ రోజు మళ్ళీ నక్కపల్లి దగ్గర మా వాళ్ళు గోవులు పట్టుకున్నారు. అవి డబల్ డెక్కర్ బస్ చేసినట్టుగా 2 స్టేర్స్ లో పెట్టేశారు గోవుల్ని. ఒక 60-70 ఉన్నాయి. అవి చచ్చిపోతున్న నీళ్లు 3 రోజుల నుంచి నీళ్లు పెట్టకుండా వాటిని హింసిస్తారు ఫస్ట్. ఎందుకంటే అది ఎక్కడైనా యూరినల్స్ చేస్తే బండి ఆపినప్పుడు టీకో ఆగుతారు కదా తినడానికో, కింద తెలిసిపోద్ది ఆవులు ఉన్నాయి లోపలని, దాన్ని ఏదో పైన కవర్ చేసి పట్టుకెళ్లిపోతారు. నెల రోజుల్లోగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రవాణా క్రీడల శాఖ మంత్రిగా ఆయన ఆదివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ బ్లాక్లోని ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న ఉచిత బస్సు సౌకర్యంపై సమీక్షించి తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఆర్టీసీకి సంబంధించి ట్రైనింగ్ సెంటర్లపై తొలి సంతకం చేసినట్లు మంత్రి వివరించారు. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన
రాయచోటి ప్రజలకు, అలాగే పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి నా తరపున, మా కుటుంబం తరపున, తెలుగుదేశం పార్టీ తరపున మరొక్కసారి మీ ముందర ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నేను రవాణా, క్రీడా, అలాగే యువజన సర్వీసుల మంత్రిగా బాధ్యత తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మా రాయచోటి ప్రజలు నా మీద పెట్టిన నమ్మకంతో శాసనసభకు పంపించారో ఆ నమ్మకాన్ని నిలుపుకుంటూ, అలాగే ఈ రాష్ట్ర మంత్రివర్గంలో గౌరవప్రదమైన 3 శాఖలు కేటాయించిన మా ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ విధమైన తప్పులు జరగకుండా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శక్తి ఉన్నంత వరకు సేవ చేసేదానికి శాఖాపరంగా, వ్యక్తిగతంగా కట్టుబడి మనస్ఫూర్తిగా ఆ దైవ సాక్షిగా ఇక్కడ బాధ్యతలు చేపడుతున్నా. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అసెంబ్లీ పోలింగ్ బూత్ కోఆర్డినేటర్లు, పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశాన్ని తార్నాక్లోని విజయపురి కాలనీలో మర్రి కృష్ణారెడ్డి హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సత్కరించారు. ఈ స్థానాలు రావడం ఒక చరిత్ర అని సందర్భంగా ఈ చరిత్రను సుస్థిరం చేసుకుంటూ, ఈ చరిత్రను మరింతగా ముందుకు తీసుకెళ్తూ వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో గెలవడం కోసము మనమందరం కూడా కంకణ బద్దులై ముందుకెళ్దామని, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, కమ్యూనిటీ హాల్స్ ఇంకా పూర్తి కావాల్సినవి ఉన్నాయి. కొన్ని బోర్స్, ఏషామా బోర్స్ సంబంధించినటువంటి విద్యుత్ కనెక్షన్స్ ఇప్పించాలి. ఇంకా పూర్తి కానటువంటి బోర్స్ పూర్తి చేయాలి. ఎక్కడైతే ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసుకున్నామో వాటిని కూడా కొన్ని ప్రారంభించుకోవాల్సినవి ఉన్నాయి. ఉద్యోగాల భర్తీ కోసం మాజీ మంత్రి హరీష్ రావు సీఎంకు బహిరంగ లేఖ రాయడం హాస్యాస్పదమని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలోని ఇందిరాభవన్లో ఆదివారం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 1,60,000 ఉద్యోగాలు ఇస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టామన్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాయడం ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పి అంటున్నారు. అంటే వాస్తవంగా హరీష్ రావు గారు ఏదైతే ముఖ్యమంత్రి గారికి రాసిన లేఖకు అనుగుణంగానే వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో భర్తీ చేసినవి 1,60,000 ఉద్యోగాలు. అంటే ఏంటి, సంవత్సరానికి 16,000 ఉద్యోగాలు వాళ్ళు భర్తీ చేసిన ఆన్ యావరేజ్. వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కేవలం 3 మాసాల లోపల ఏదైతుందో వీళ్ళ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఎప్పుడో చేపట్టినా కానీ 30,000 ఉద్యోగాలు కేవలం 3 మాసాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీళ్ళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భర్తీ చేయడం జరిగిందని చెప్పండి. అంతేకాదు ఇవాళ ఉపాధ్యాయుల పదోన్నతులే కానీ, ఇవాళ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించి వీళ్ళ నోటిఫికేషన్ జారీ చేసి 10,000 ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ఆరంభించడం జరిగిందని చెప్పండి. టెట్ పరీక్ష కూడా నిర్వహించడం జరిగిందని చెప్పంటున్నారు. మీరు 10 సంవత్సరాల కాలంలో ఒక గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేకపోయారు, ఒక గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేకపోయారు. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్తో ఏర్పడటంతో గత దశాబ్ద కాలం నిలిచిపోయినటువంటి ఒక గ్రూప్ 1 పరీక్ష ఏకమొత్తంగా 560 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పూర్తి అయిపోయింది, కీ విడుదల చేయబడ్డది. ఇవాళ పరీక్షా ఫలితాలు వెలువడి మెయిన్స్ నిర్వహింపజేయబోయేటువంటి ఒక సమయంలో మీరు 1:50 కాదు 1:100కు దాని అభ్యర్థులను ఎంపిక చేయాలి అని చెప్పి నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎనీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ గో అకార్డింగ్ టు ది నోటిఫికేషన్. సూర్యాపేట నియోజకవర్గం చివ్వెంల మండలం దురాజ్పల్లి సమీపంలోని జయశంకర్ పాలిమర్స్ లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు భారీగా చెలరేగాయని నిర్వాహకులు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు అన్నారు. సుమారు 1,50,00,000 రూపాయల నష్టం జరిగిందని, రా మెటీరియల్ మంటల్లో సామాన్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయని అన్నారు. 2 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
వలన షార్ట్ సర్క్యూట్ వలన ఇండస్ట్రీ కాలిపోయింది. మొత్తం ఫైర్ ఇంజన్ ప్రభుత్వం వారి ఫైర్ స్టేషన్ చెప్తే ఫైర్, అదేవిధంగా సమీపంలోనే హెచ్పిసిఎల్ వారికి కూడా రిక్వెస్ట్ చేస్తే వారు కూడా హెచ్పిసిఎల్కి సంబంధించిన ఫైర్ ఇంజన్ కూడా పంపించారు. మొత్తం 5-6 ట్యాంకుల నీళ్ళు ఇప్పటికి కూడా ఇంకా మంట లేదు, అదుపులోకి వస్తున్నాయి ఇప్పుడే. ఇది మా ఇండస్ట్రీలో ఐస్ క్రీమ్ కప్పులు తయారైతాయి. దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్ 40 మెట్రిక్ టన్నులు రా మెటీరియల్ ఉన్నది. అదంతా కూడా కాలిపోయింది. అది పెట్రోకెమికల్కి సంబంధించినటువంటి రా మెటీరియల్. గోదాం మొత్తం కూలిపోయింది. దాంట్లో 2 మిషన్లు కూడా ఉన్నాయి, అవి కూడా కాలిపోయినాయి. చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. సుమారు గోదాం అయితే రా మెటీరియల్ అయితేమి అన్నీ కూడా కలిపి సుమారు 1,50 లక్షల వరకు నష్టం జరిగింది. యాసంగి పంటకు ఎకరాకు 10,000తో పాటు రైతు భరోసా పథకం కింద ఎకరాకు 15,000 సాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని వనపర్తి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి రైతు ఆధీనంలో ఉన్న భూమిని రుజువు చేస్తూ పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగా రైతులందరికీ రైతు బంధు సహాయం అందించడం జరిగిందన్నారు. అన్నింటికి మించి అన్నదాతలను ఆగం పట్టించేటువంటి పని చేస్తున్నారు. ఇంత పొడుగు అంత పొడుగు మాట్లాడి అసలు కేసీఆర్ ఏం చేసిండు, మేం పెడతాం చూడు అన్నట్లు ఊరించినారు. ఇక కూర్చోండి వడ్డిస్తాం, అన్నం వడ్డిస్తాం, ఇక కూర్చోండి అని చెప్పిండ్రు, కూర్చోబెట్టిండ్రు. ఆకలి అవుతుంది ఏమంటే 6 నెలలు ఆగండి అంటున్నారు. ఊరిచ్చి 6 నెలలు ఆగండి అంటున్నారు ఆకలైనటువంటి రైతాంగానికి. ఏ సీజన్కు ఆ సీజన్లో, ఏ సమయానికి ఆ సమయంలో జరగాల్సినటువంటి పనులను ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సినటువంటివి రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఇవన్నీ అమలు చేయాల్సి చేయకుండా ఏదో ఒక సాకు ఏదో ఒక కారణాలు చెప్పి కాలయాపన చేస్తూ వస్తున్నారు. 2 సీజన్లు అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక. రైతు బంధు ఎన్నికలప్పుడేమో ఎన్ని దుర్భాషలాడి మాట్లాడినరు, స్థాయిని మించి మాట్లాడినరు. 2 పంటలకే ఇస్తున్నాడు, మేము వస్తే 3 పంటలకి ఇస్తాం, 15,000 ఇస్తామని మాట్లాడి. ఆ మాట్లాడినా నేను వేరే పదజాలం వాడను కానీ సంస్కారం సభ్యత ఉంది మాకు. గుర్తు చేస్తున్నా వాళ్ళ కుసంస్కారాన్ని. నీ 15,000 ఇచ్చే దేవుడు ఎరుగు. 10,000 గతి ఏమైంది? ఏం చేసినావు? మొదటి 2 సీజన్లు ఏం చేసినావు? సవ్యంగా రైతులందరికి వచ్చిందా? ఎకరా ఇచ్చి నెల, 2 ఎకరాలు ఇచ్చి మరో నెల, 3 ఎకరాలు ఇచ్చి మరో నెల, ఎకరా ఇవ్వడానికే 190 తిప్పలు పడి, ఆ 10,000 ఇవ్వడానికే, ఆ 10,000 లెక్కన ఇవ్వడానికే 190 తిప్పలు పడి 2 సీజన్లను సంపూర్ణంగా కూడా ఇవ్వాలటికి 2 సీజన్లు. 3వ సీజన్ వచ్చింది. ఇప్పుడు ఈ 3వ సీజన్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక 3వ సీజన్ వానాకాలం స్టార్ట్ అయింది. పత్తి, మక్క, జొన్న, ఇతర ధాన్యాలకు సంబంధించినటువంటి పంటలన్నిటికి సంబంధించి ఇదివరకే వ్యవసాయ పనులు ముమ్మరంగా ప్రారంభమైపోయినాయి. వర్షాల యొక్క మోతాదును బట్టి ఆయా ప్రాంతాలలో ఈ పాటికి పడాలి. ఎప్పుడో రైతు బంధు వేయలే. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? రైతు బంధుకు సంబంధించి ఏం మాట్లాడతారు? క్యాబినెట్ డెసిషన్గా ఏం చెప్తున్నారు అంటే ఇప్పటిదాకా లీకులు ఇచ్చుకుంటూ వచ్చినారు. ఇట్లా ఉంటే రాదు, అట్లా ఉంటే రాదు, ఇట్లుంటే వస్తుంది, అట్లుంటే వస్తుంది, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వచ్చినారు. ఇటు స్పష్టంగా ఏం చెప్తున్నారు? క్యాబినెట్ సబ్ కమిటీ వేసి వివరాలన్నీ తీసుకుంటారట జూలై 15th వరకు. ఆ తర్వాత క్యాబినెట్లో చర్చ చేసి మళ్ళీ ఆ తర్వాత దాన్ని రాష్ట్ర శాసనసభలో పెట్టి చర్చ చేసి అప్పుడు చేస్తా. అప్పుడు వానాకాలం సీజన్ అంతా అయిపోతుంది. నువ్వు చేసేది ఏంది? దీనికి ప్రాతిపదిక ప్రభుత్వం చెప్తున్నటువంటి హేతుబద్ధత ఏంది? ఏం విషయం చెప్తుంది? ఏం కారణం చెప్తుంది? గుట్టలు గట్లకు కూడా పోయినాయి రైతు బంధు, అందుకే ఎవరికి ఇవ్వాలనో చూసేయాలి. కాబట్టి మరి మీ సర్కారు వచ్చినాక 2 సార్లు మా లెక్క ప్రకారంగా అందరికీ ఇవ్వలే, సంపూర్ణం చేయలే రైతు బంధు. పోనీ మీ లెక్క ప్రకారంగా మీరు అనుకున్న ప్రకారంగా మొత్తం ఇచ్చినామని మీ ప్రగల్భాలే నిజమే అనుకుందాం. మరి 2 సీజన్లు మీరు ఎట్లా ఇచ్చినారు? ఎవరికి ఇచ్చినారు? ఆ గుట్టలు గట్లు ఉన్నది ఎందుకు సవరించలే ఎక్కడైనా ఉంటే? గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంటును అర్హులైన అందరికీ వర్తింపచేయాలని బీజేపీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు పేరాల తిరుపతిరావు అన్నారు. శనివారం నంగునూరు ఎంపీడీఓకు వినతిపత్రం ఇచ్చారు. మండల అధ్యక్షుడు వెంకటరామరెడ్డితో కలిసి మాట్లాడారు. ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నప్పటికీ ఇంతవరకు గృహజ్యోతి పథకం చాలా మంది అర్హులకు వర్తించలేదన్నారు. గృహజ్యోతి పథకం 100% అమలు చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో కరెంటు 200 యూనిట్ వరకు ఉచితమని చెప్పిర్రు. దాని విషయంలో ఈరోజు ఎంపీడీఓ గారిని కలవడం జరిగింది. మార్చిలో ఏదైతే 0 బిల్లును వీళ్ళు ఓపెన్ చేసిర్రో ఆ ఓపెన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్స్ట్రా ఒక్కరికి కూడా 0 బిల్లు రాలేదు. అదే విషయాన్ని ఎంపీడీఓ గారిని అడిగితే మేము అప్లికేషన్ తీసుకున్నాము, డాటా ఎంట్రీ చేసి కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. అది ఎందుకు రాలే ఇంకా కలెక్టర్ పరిధిలో ఉంటుంది కనుక
మా దగ్గర అయితే మేమైతే ఇక్కడి నుంచి పంపించినామన్న మాట అధికారులు చెప్పడం జరుగుతుంది. మేము ఒకటే భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి ఈ కరెంటు 200 యూనిట్ ఉచితమైన కరెంటు బిల్లులను ఎందుకు ఈ 4 నెలల నుంచి తాత్కాలికంగా చేస్తూ ఉన్నారో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ఉద్దేశం ఉంటే ఈ ప్రజలను అనవసరంగా ఎంపీడీ ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ పెట్టుకోండి అంటే వాళ్ళు తెల్లాలేస్తే పొద్దుక వరకు దాదాపు ఎంపీడీ ఆఫీస్లో 100-200 మంది అప్లికేషన్ పెట్టుకుంటారు. ఏ ఊర్లో చూసినా కానీ 100 కుటుంబాలు 100 మీటర్లు ఉంటే కేవలం 10 నుంచి 20 మీటర్లకే ఉచిత కరెంటు వర్తిస్తుంది. మిగతా 80% వారు పేమెంట్లు చెల్లిస్తూ ఉన్నారు. ఇదేంది అని అడిగితే ఎంపీడీఓ గారిని అడిగితే అప్లికేషన్లో మేము ఇచ్చినటువంటి ఇంటిని కలెక్టర్ గారు పంపించినాం. కలెక్టర్ నుంచి మాకు ఇది అప్రూవల్ రావాలి, అది రాలేదన్న ముచ్చట దాటవేసే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారిని ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే నెరవేర్చి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకు 0 బిల్లు వర్తింపజేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తారు. అమెరికాలోని అయోవా రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. దాదాపు వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు 4200 మంది జీవించే ర్యాక్ వ్యాలీ ప్రాంతంలోని వందలాది ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. ఇక్కడ చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్లు, బోట్లతో తరలిస్తున్నారు. మరోవైపు సౌత్ డకోటా రాష్ట్రంలో కూడా ఎమర్జెన్సీ ప్రకటించారు. రాష్ట్ర ఆగ్నేయ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యకర్తలు, సామాన్య ప్రజల్ని కలిసేందుకు సమయం కేటాయిస్తానని ఆయన గతంలో చెప్పారు. అందులో భాగంగా కార్యాలయానికి వచ్చిన వందలాది మంది నుంచి సీఎం చంద్రబాబు వినతి పత్రాలు స్వీకరించారు. త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ హోంమంత్రి అనిత, తెదేపా ఎమ్మెల్యేలు వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో వారు పాల్గొన్నారు. టీటీడీ అధికారులు, మంత్రి అనిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేలకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి, సమయం ఆ దేవదేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా లాస్ట్ 5 ఇయర్స్లోనే పడిన కష్టాలు మళ్ళీ తిరిగి పడకుండా కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ఎన్డీఏ అందరి నాయకత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ మంచిగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మి ఆ దేవదేవుని ఆశీస్సులు తన హోమ్ మినిస్ట్రీ కూడా ఇవ్వడం జరిగింది. నా మీద పెట్టిన గురుతర బాధ్యతని ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ ఒక నిర్లక్ష్యం లేకుండా నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు ఎంత స్పీడ్గా ఉందో మన హోమ్ డిపార్ట్మెంట్ కూడా. మొన్నే చీరాల్లోని ఒక అమ్మాయిని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది, రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఆ జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి నన్ను అక్కడికి పంపించడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజావేదిక కూల్చివేతతో పరిపాలన ప్రారంభిస్తే దాన్ని అందరం తప్పుపట్టామని, నేడు కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయడం సరైంది కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, నిజంగా అక్రమంగా కట్టిందైతే అదొక్కటే కాదు, అనేకం ఉన్నాయని అన్నారు. కక్ష సాధింపు ధోరణిలో ఏ ప్రభుత్వం చేసింది సరైంది కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజావేదిక కూల్చివేతతో ఆయన పరిపాలన ప్రారంభించాడు. దాన్ని అందరం కూడా తప్పుపట్టాము. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆయన కూడా కేబినెట్ మంత్రితో సమానంగా ఆయన కూడా ఆహ్వానించి ఆ ప్రమాణ స్వీకారానికి అలౌ చేశారని ఉదారత ప్రదర్శించారని పొద్దున్నే వార్తలు చూశాము. కానీ మళ్ళీ అది అయిన తర్వాత వెంటనే ఇక్కడ చూసేప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూలుస్తూ ఉన్నారని చెప్పి వార్త వస్తుంది. ఇది సరైనది కాదు. ఎందుకంటే అంత తొందరపడాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ నిజంగా అది అక్రమంగా నిర్మించారని అనుకుందాం, అదొక్కటే కాదు కదా, మరి చాలా ఉంటాయి కదా. కాబట్టి ఏమంటే కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఎవరు చేసినా కూడా అది కరెక్ట్ కాదు. అది మానుకోవాలి. దానికి సరైన టైం ఇవ్వండి, ప్రొసీజర్ ఫాలో కాండి. తెల్లవారుదామని పోయి చేయాల్సిన పని ఏముంది? ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళకి నచ్చజెప్పి లేదంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆ రకంగా చేస్తే బాగుంటుంది. ఇది మాత్రం సరైనది కాదు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ లీడర్గా
ఎందుకంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రిగా కూడా 15 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా తగు జాగ్రత్త వహిస్తాడని చెప్పి నేను భావిస్తాను. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ, కొన్ని కోట్ల రూపాయల కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్ అన్నారు. నీట్ను రద్దు చేయాలని కోరుతూ గాంధీనగర్లో ధర్నా చేపట్టారు. నీట్ పరీక్షల్లో కోట్లాది రూపాయల కుంభకోణం దేశానికి సిగ్గుచేటన్నారు. విద్యార్థుల భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉందని చెప్పారు. దేశవ్యాప్తంగా పరీక్షల లీకేజీ వ్యవహారం సంచలనంగా మారింది. నీట్ పరీక్ష లీకేజీ, ఆ తర్వాత యూజీసీ నెట్ పరీక్షలో రద్దు చేయడం, ఇవన్నీ కూడా కోట్ల రూపాయల కుంభకోణం తర్వాత ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకున్న తర్వాత ఇవన్నీ బయటకు రావడంతో అనివార్యంగా బీజేపీ ప్రభుత్వం నీట్ వ్యవహారంలో తప్పు జరిగిపోయిందని ఒప్పుకోక తప్పలేదు. ఈరోజు నీట్ పరీక్ష బీహారులో 30 లక్షల ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి దాదాపు 1500 మంది విద్యార్థుల దగ్గర నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేశారు. 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షలన్నిటిని నిర్వహించేటువంటి సంస్థ, ఈ సంస్థ దగ్గర బయట నుంచి ఈరోజు పేపర్ లీకేజ్ అయినాయి. ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఎవరి హస్తం ఉందో వెంటనే కేంద్ర ప్రభుత్వం అట్లాగే సుప్రీంకోర్టు కూడా బయట పెట్టాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ విజ్ఞప్తి చేస్తూ ఉంది. దీనికి కారణమైనటువంటి ఎన్టీఏ సంస్థని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి కారకులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్టీఏ రావడానికి కారణం వ్యాపం కుంభకోణం వల్ల 400 కోట్ల రూపాయల వ్యాపం కుంభకోణం జరిగింది. కాబట్టి ఈ నీట్ పరీక్షని సెంట్రలైజ్ చేస్తామని ఎన్టీఏని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకో 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎవరైతే దోషులు ఉన్నారో దీనికి అసలు కర్తలు ఎవరో, ప్రధాన కర్తలు ఎవరో వీడిని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది విద్యార్థులు కూడా ఈ నీట్ పరీక్షను రాశారు, యూజీసీ నెట్ పరీక్షను రాశారు. ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర విద్యార్థుల తరపున నిలబడి కేంద్రంలో ఏదైతే లీకేజ్ వ్యవహారం ఉందో ఆ వ్యవహారానికి వ్యతిరేకంగా మాట్లాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నాసిరకం మద్యమే వైసీపీ ఓటమికి ప్రధాన కారణమని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆదివారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎన్నో మార్లు సజ్జలతో చర్చించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఫలితంగా మద్యం సేవించే వాళ్ళు పార్టీకి అసలు ఓటు వేయలేదన్నారు. ఇది మాత్రమే కాకుండా మరిన్ని కారణాలు కూడా పార్టీ అభ్యర్థులను ఓడించాయని అన్నారు. ఇలా వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఒకలా స్పందించడంతో పార్టీలో ఆందోళన నెలకొంది. అనేక మంది కాదు, దాదాపు 20-25% మంది రోజు ఈ లిక్కరు తాగేవాళ్ళు ఉంటారు, ముఖ్యంగా సన్నకారులు. మరి వాళ్ళు ఏదైతే తెలుగుదేశం చేసిన దుష్ప్రచారం నాసిరకం మందు, మరి ఇది పనికిరాని మందుని అత్యధిక ధరకి అమ్ముతున్నారని తెలుగుదేశం నాయకులు చేసిన ప్రచారాన్ని వాళ్ళు నమ్మారనే మనం ఈరోజు విశ్వసించాలి. అలాగే శాండ్ మీద ఆధారపడే వాళ్ళు, మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు కూడా శాండ్ పాలసీ బాలేదు, వాళ్ళకి ఇంకా మెరుగైన పాలసీ కావాలని వాళ్ళు ఓట్లేశారనేది కూడా మనం నమ్మాల్సి వస్తుంది. మంగళగిరి ఆటోనగర్లోని ఓ మండపంలో ఆదివారం కమర్షియల్ ట్యాక్స్ నాన్ గెజిటెడ్ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సభలో రాష్ట్ర అధ్యక్షులు బి వెంకటేష్ బాబు మాట్లాడుతూ 2023లో 2.0లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా సిబ్బందిని బదిలీలు చేశారని, అలానే 1400 పోస్టులు రద్దు చేశారని అన్నారు. దీనిపై ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. గతంలో 2023 మా డిపార్ట్మెంట్లో ఒక రీస్ట్రక్చరింగ్ రీడిప్లాయ్మెంట్ అనేది జరిగింది. దాన్ని 2.0గా పిలుస్తాం. దానిలో భాగంగా చాలామంది మా ఉద్యోగులు ఆర్డర్ టు సర్వ్ మీద ఒక జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగి కూడా గుంటూరు నుంచి ఎక్కడో తిరుపతికి, గుంటూరు నుంచి వైజాగ్కు అలా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎగనెస్ట్గా ఆ రోజు బదిలీలు జరిగాయి. చాలా పోస్టులు కింది స్థాయిలో దాదాపు 1400 పోస్టులను రద్దు చేసి దానిలో భాగంగా ఉన్నత స్థాయిలో కొన్ని పోస్టుల్ని క్రియేట్ చేసుకొని రీజనల్ ఆఫీసెస్ వ్యవస్థను తీసుకొని వచ్చి అక్కడ స్టాఫ్ని ఆర్డర్ టు సర్వ్ మీద పనిచేసి ఆదేశాలు ఇవ్వడం, ఆ రూపకల్పనలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పలుసార్లు మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. కానీ మరీ దాన్ని పునఃసమీక్షించినటువంటి పరిస్థితి అయితే లేదు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు డయేరియా సంఘటనపై పూర్తి విచారణ చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియాతో బాధపడుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. రామచంద్రపురానికి చెందిన బాధితుడిని మంత్రి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ద్వారా నియమించిన కార్మికులకు కాంట్రాక్టర్ కనీస వేతనం అమలు చేయడం లేదన్నారు. పెద్దాపురం కాన్స్టిట్యున్సీ వేట్లపాలెం నుంచి 16 మంది ఈ డయేరియాకి డయేరియా బారిన పడి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఒక లేడీ 42 సంవత్సరాలు కూడా చనిపోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి వచ్చి వాళ్ళని పలకరించడం జరిగింది. అలాగే రాజమండ్రి నుంచి కూడా ఒక పేషెంట్ డయేరియా నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా వెళ్ళి ప్రస్తావించడం, ఆయన కూడా ఆల్రెడీ అందరితో అధికారులతో టచ్లో ఉండడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే శుభ్రత అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల అధికారులు అలసత్వం వల్ల ఈరోజు ఈ పరిస్థితి. ఆల్రెడీ చంద్రన్న పాలన వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో వీటి మీద మరి తగు చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే నేను ఇక్కడ రావడం జరిగింది. పగ కక్ష కార్పణ్యాలతో వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అన్నారు. ఏ ప్రభుత్వమైనా కట్టిన బిల్డింగ్ కూల్చితే ప్రభుత్వానికైనా ఇబ్బంది. గుర్తించుకోండి, ప్రజలకి మంచి చేస్తారని అధికారం ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకోండి. వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి 3 కారణాలు ఉన్నాయి. అవి మీకు తెలుసు. మొదటిది 3 పార్టీలు కూటమిగా ఏర్పడడం. గత ప్రభుత్వం కంటే మెరుగ్గానే ఈ ప్రభుత్వం అభివృద్ధి చేయడం జరిగింది. కానీ క్యాడర్ కార్యకర్తలకు విలువ లేకపోవడమే ఇవాళ ఈ అనర్థం. సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన వారు ఓటు వేస్తారని అనుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి కంటే పవన్ కళ్యాణ్ సంక్షేమం చేస్తారని ప్రజలు నమ్మారు. అందుకే వారికి పట్టం కట్టారని ఆయన మనసులో బాధను వెల్లబుచ్చుకున్నారు. కూటమి గెలవడానికి కారణం 3 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడడంతో 3 పార్టీలు కలిసినాయి కాబట్టి వాళ్ళు గెలవగలిగారు. అలాగే 2,70,000 కోట్లు ఈవేళ సంక్షేమాన్ని అమలు చేయడం జరిగింది. అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం కంటే మెరుగ్గానే ఈ ప్రభుత్వం అభివృద్ధి చేయడం జరిగింది. కానీ కేడర్ను కాపాడుకోలేకపోయాం. కార్యకర్తలకి విలువ లేదు. కార్యకర్తలకు విలువ లేకపోవడమే ఈవేళ వచ్చినటువంటి అనర్థం. తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల మేళ్ళు వాళ్ళకి జరుగుతాయి. అది చూసిన తర్వాత వైఎస్ఆర్ పార్టీలో జరగలేదు కాబట్టి కార్యకర్తలు గుమ్మనంగా ఉన్నారు. కానీ కార్యకర్తలు హుషారుగా పనిచేయాలంటే ముందు కార్యకర్తలు, వాలంటీర్ల కంటే ముందు కార్యకర్తలకు విలువ ఇవ్వాలి. అది విలువిస్తే ఏ పార్టీకైనా సరే కార్యకర్తలు లేని పార్టీ ఇబ్బంది పడుతుంది. అది మనం వేరేగా ట్యాంపరింగ్ అని మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనలేదు, చెప్పారు ఆయన. నేనేం దాన్ని నమ్మట్లేదు, అది కరెక్ట్ కాదని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. కానీ ఏదో మాయ జరిగిందనేది కొంత ఇది మాయ జరిగింది అంటే ఆ మాయ అంతా కూడా ఎక్కడైతే ఈవేళ సంక్షేమాన్ని తీసుకున్నారో వాళ్ళు ఓటు వేస్తారని కదా అనుకుంటాం. కానీ అంతకంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు ఇస్తారని నమ్మారు కాబట్టి వాళ్ళకు ఓట్లు వేశారు. చూద్దాం 5 సంవత్సరాల్లోనూ. ఇప్పుడు గెలుపు ఓటములని సహజం. గతంలో కూడా ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మళ్ళీ అధికారానికి వచ్చారు. 5 సంవత్సరాలు అధికారం చేశారు. మళ్ళీ ప్రజలు టీడీపీకి ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం.